నమస్కారం. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తున్నాము. మరి ఈరోజు ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షుడిగా, సత్సాయి జిల్లా అధ్యక్షుడిగా ఈరోజు కార్మిక వర్గాలు, కర్షక శ్రామిక వర్గాలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏ కార్మికులకైనా, ఏ వ్యవస్థ ఉన్నటువంటి కర్షకులకైనా, శ్రామికులైనా, అటు రైతు కూలీలు కావచ్చు, ఉపాధి హామీ కూలీలు కావచ్చు, సాదాసీదా పనులు చేసినటువంటి బేల్దారి సంఘం వాళ్ళు బేల్దారి కూలీలు కావచ్చు, ఎలక్ట్రీషియన్స్ కావచ్చు, ప్లంబర్స్ కావచ్చు, ఏ రకమైనటువంటి కార్మిక వ్యవస్థ ఏ వ్యవస్థలో ఉన్నా అక్కడ ఉన్నటువంటి కార్మికులకి అండగా నిలబడమైనటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక పదవిని కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చింది. కాబట్టి ప్రజలకి, శ్రామికులకు, కర్షకులందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పని, వారు ఏ రకమైన సమస్యలు ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ముందుండి ఐఎన్టీసీగా మేము పనిచేసి వారికి న్యాయం చేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ధర్మవరం సత్యకుమార్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం కావచ్చు, మంత్రిగా ఉన్నటువంటి జిల్లా ఇలాకా కావచ్చు, మరి ఒక చేనేత క్లస్టర్, మెగా చేనేత క్లస్టర్ తీసుకొచ్చి ధర్మవరం రూపురేఖలు మారుస్తా అని చెప్తున్నటువంటి ఈ వ్యక్తి, ఈ పెద్ద మనిషి ఈరోజు కనీసం నేతన్న నేస్తమైనటువంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు కూటమి ప్రభుత్వం. ఈ రోజు వరకు వాళ్ళకి ఖాతాల్లోకి డబ్బులు జమైనటువంటి దాఖలు లేవు. ఈ రోజు వరకు కూడా దీనిపైన పలుమార్లు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కావచ్చు, ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షుడిగా కావచ్చు, ప్రజా సంఘాలుగా కావచ్చు, బయట ఉన్నటువంటి సిపిఎం ఉన్నటువంటి మా సహచర మిత్రులంతా, ఉద్యోగాలంతా కావచ్చు, ప్రతిరోజు రోడ్లెక్కి వాళ్ళ బాధితుల పక్షాన్ని నిలబడి నెత్తి నోరు కొట్టుకొని అడుగుతూ ఉంటారు, ఎప్పుడు పడతాయని. సాక్షాత్ కలెక్టర్ గారి సమక్షంలో అడిగితే కూడా నిర్లక్ష్యమైన ధోరణిలో సమాధానం వస్తుందే తప్ప వాళ్ళ ఖాతాలోకి డబ్బులు జమ దాకాలి. మరి ఈ చేనేత, మెగా చేనేత క్లస్టర్ దేశంలో నెంబర్ 1 స్థాయి పెట్టాలని చెప్పినట్టు చెప్తున్న వ్యక్తి, అది ఇస్తున్న పథకం, అది ఏ పార్టీ పెట్టిన పథకం కాదు. అది నేతన్న హస్తము, లేదంటే ఇంకోటో వైసీపీ వాళ్ళు పెట్టినా, టీడీపీ వాళ్ళు పెట్టినా, కాంగ్రెస్ వాళ్ళు పెట్టినా అది పథకం కాదు. రేటు గిట్టుబాటు కాక వాళ్ళు ముడిసరుకు రాయితీ కింద ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి రాయితీ అమౌంట్, అది లెక్క. అది గతంలో 600 ఇస్తానేటోళ్ళు మరో 1000 రూపాయలు చేసినారు. కాలక్రమేణా అది 2000కి వచ్చింది. ప్రతి నెల రావాల్సిన డబ్బుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే 24,000 రూపాయలకి 25,000 రూపాయలు జమ చేసి కరెక్ట్గా సంవత్సరానికి ఒకసారి దాన్ని ఆయన పథకం పేరుతో చేనేతకు డబ్బులు ఇచ్చిన మాట వాస్తవం. సంవత్సరానికి 25,000. సో ఏ పార్టీ ఇస్తున్న పథకం కాదు అది. కార్మికుడికి, చేనేత కార్మికుడికి ముడిసరుకు రాయితీ కింద ఇస్తున్న ప్రతి నెల ప్రోత్సాహం ఇస్తున్నటువంటి డబ్బులు అది. మరి ఈరోజు వాళ్ళ శ్రమని, వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ జీవితాన్ని దోచుకునే విధంగా ఉంది. ఈ రోజుకి వాళ్ళ ఖాతాలో డబ్బులు పడ్డం లేదు. ఎటు తీసుకుపోతున్నారు ధర్మవరాన్ని? ఇంత బలమైన వ్యక్తులు నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్న కూటమి నుంచి కూడా ఏం ఉపయోగం వచ్చింది? ఒక కార్మికుడికి ప్రభుత్వం ద్వారా అందాల్సినటువంటి ముడిసరుకు రాయితీకి కావాల్సిన డబ్బులు ఇప్పించి నీకు 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయినా కూడా వేయలేని పరిస్థితిలో, దయనీయమైన పరిస్థితిలో ఉన్నారని చెప్పంటే మీ కూటమి ఓట్లు వేసిన పాపానికి వాళ్ళకి శాపాలు. ఇదేనా మీరు చేస్తున్నటువంటి లైటింగ్ ఇండియా అనేది? చేనేతల్ని క్లస్టర్, మెగా క్లస్టర్ ఏం ఉపయోగం వస్తుంది? చేనేత మెగా క్లస్టర్ పెడితే ఇంట్లో మగ్గం చేసుకున్న వ్యక్తికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నారు మీరు. మెగా చేనేత క్లస్టర్ తీసుకుని వచ్చి ఏ రకంగా ఉపయోగపడుతుంది సామాన్య కార్మికుడికి, చేనేత కార్మికుడికి? అసలే చేనేత బడాబాబుని కథ పక్కన పెట్టండి, దళితుల గురించి మనకు అవసరం లేదు. కేవలం చేనేత మగ్గం వేసిన కార్మికుల గురించే మేము మాట్లాడుతూ ఉన్నాం. ఒక్క రూపాయి ఏమన్నా వాళ్ళకి ఉపయోగపడే విధంగా చేస్తున్నారా మీరు? లేదు. కాబట్టి ఒక్కసారి విజ్ఞతతో ఆలోచించాలా కూటమి నాయకులు ఎవరైనా సరే. అంటే చేనేత క్లస్టర్ అని చెప్పంటారు. వాళ్ళకు వరగబెట్టినది ఏముంది అధ్యక్ష? ఐడేళ్ళు అది వాళ్ళ నోటికాడ కూడా. అది ప్రతి నెల 2,000 రూపాయలు రావాల్సినటువంటి డబ్బులు. అది ఒక పథకం కింద అంట పెట్టి, స్కీమ్ కింద పెట్టేసి ఇప్పుడు స్కామ్లు చేసినారు. దాన్ని ఒకప్పుడు స్కీమే, అది కూటమి ప్రభుత్వం వచ్చాక స్కామ్ అయింది. డేటా లేదని చెప్పి, డేటా ఎందుకు లేదండి మీకు? గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు డేటా ఉంది కదా, మీరు ఫిల్టర్ చేయండి దాన్ని. అర్హులు ఎవరు ఉన్నారు, అనర్హులు ఎవరు ఉన్నారు, వాళ్ళ ప్రభుత్వంలో అవినీతి జరిగింది చర్యలు తీసుకోండి.
అది లేకోకుండా డేటా ఉంది 200 యూనిట్లుగా మేము ఇస్తా ఉంటాం కదా, 200 ఎవరికి ఇస్తున్నారు మీరు? దాని రెగ్యులరేషన్ ఉందా? తండ్రి పేరు మీద కరెంటు బిల్లు ఉందని చెప్పంటే తండ్రి బతికినదో తండ్రి పేరు మీద ఉంటుంది, అది మన సాంప్రదాయం. కొడుకు మగ్గం వేస్తుంటాడు, తండ్రి పేరు మీద బిల్లు ఉంటుంది కరెంటు బిల్లు అని చెప్పంటే దానికి దీనికి సంబంధం ఏముంది? కంపల్సరీ ఇచ్చి తీరాల్సిందే కదా. ఇవన్నీ గుడ్డి సాకులు. ఈ రోజుకి పూర్తి స్థాయిలో మీరు ఇచ్చిన 200 యూనిట్ కరెంటు బిల్లు కూడా ఇంప్లిమెంటేషన్ కాలేదు. దాని మీద కూడా చొరవ తీసుకోవాలని చెప్పని సవినయంగా విజ్ఞప్తి చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ తరఫున. అట్లనే ఎవరైతే అవినీతి జరిగిందో దీంట్లో ఒక్కసారి ఆలోచించాలా. అవినీతి జరిగిన సాక్ష్యాత్తు కలెక్టర్ గారే చెప్తా ఉన్నారు ఆ విషయం. మొన్న మా సోదరులంతా, కమ్యూనిస్ట్ సోదరులంతా నిరసన కార్యక్రమం తెలియజేస్తే కలెక్టర్ గారి దగ్గర కలెక్టర్ గారు ఒకటే మాట చెప్తా ఉన్నారు, సోమవారం నా పొద్దు డబ్బులు పడితే పడినట్లు, లేదంటే ఫైనాన్స్ లేదు, అకౌంట్లో డబ్బులు లేదు. అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేదని సాక్షాత్ కలెక్టర్ గారే చెప్తా ఉన్నారు ఆ విషయం. మరి మీరేం చేస్తున్నారు కూటమి నాయకులు, అతిరథ మహాసారథులంతా ఇక్కడ? మరి ఇదే బీసీ శాఖ మంత్రి సంబంధించినటువంటి మన సబితమ్మ గారు ఉన్నారు, అదే బాలచంద్ర గారు అని చెప్పని స్టేట్ ప్రెసిడెంట్ మన చేనేతలకి విజయవాడలో పోయి కలిస్తే ఎందుకన్నా డబ్బులు వేస్తే మీరంతా తాగుతారని తాగి పాడు చేస్తారకే కదా, మీకు ఎందుకు డబ్బులు ఇవ్వాలని చెప్పని. ఇది జరిగి దాదాపు 8 నెలల పైన అవుతుంది. అంటే చేనేతల పట్ల, చేనేత కార్మికుల పట్ల, వ్యవస్థ పట్ల మీకున్న చిత్తశుద్ధి అది. మరి ఎవరిని అవమానించడానికి, ఎవరిని కించపరచడానికి మీరు ఇచ్చే అందులో భాగమే కదా ఈ పొద్దు మీరు డబ్బులు లేదని చెప్పండి. ఆమె చెప్పిన మాటకి మీరు డబ్బులు లేదని అదే జరిపోయింది. కాబట్టి ఇట్లనే ఉంటే మేము ఐఎన్టీసీగా కావచ్చు, కాంగ్రెస్ పార్టీగా కావచ్చు, ప్రజల పక్షాన తీవ్ర స్థాయిలో ఉద్యమాలు చేసి కూటమి ప్రభుత్వం మెడలు వంచైనా సరే వాళ్ళకి న్యాయం చేపిస్తాం. విచారకరమైనటువంటి విషయం ఏమంటే 650-2 సర్వే నెంబర్కు సంబంధించి ఆగని అక్రమాలు ఈ రోజు వరకు ఉడక దాదాపు 2009 నుంచి 2026 వరకు దాదాపు 17 ఏళ్ల పాటు సుదీర్ఘంగా ఇది కొనసాగుతూనే ఉంది. మరి ఆ రోజు ఏం చేశారు? అందులో దీన్ని ఆసరాగా తీసుకొని సందులో సడేమేగా అధికారులు ఆడిన దాట పాడింది పాట. దీన్ని ఆసరాగా తీసుకొని అర్హులు ఎంతమంది ఉన్నారు, అనర్హులు ఎంతమంది ఉన్నారు తేల్చనీకి మీకు ఎంత టైం కావాలా, ఏ రూపమైన మళ్ళీ ఏ రకమైన రూట్ కావాలా మీకు ఇంకా తేల్చాల్సిన బాధ్యత మీ మీద లేదా? ఎన్నాళ్ళని సాగదీసుకుంటూ పోతారు ఎపిసోడ్ మీరు? అంటే ఎవరి ఖజానా నింపడానికి మీరు సాగదీస్తూ ఉన్నారు దాన్ని. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అదే లాబింగ్, అదే లోపాకర ఒప్పందమే. మరి అర్హులకి ఎప్పుడు న్యాయం జరిగేది? అదొకసారి బిడ్డతో ఆలోచించండి అధికారులారా. ఎందుకని చెప్పంటే అయిన తప్పిది మొత్తం మీతోనే మొదలవుతోంది. మీరు ఇచ్చే తప్పిదాల వల్లనే అనర్హులంతా అందులోకి ఎంట్రీ కావాల్సి వచ్చిన పరిస్థితి వస్తూ ఉంది. 75 మందికి అర్హులకి 75 ప్లాట్లు ఇస్తే ఈరోజు కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, గతంలో మహేష్ గారు ఆర్డీఓ గారు ఉన్నప్పుడు ఆయన తేలిస్తే 18 మంది అర్హులు ఉన్నారు, మిగతా 57 మంది అనర్హులు అని చెప్పి తేల్చినారు, స్టాపింగ్ ఆర్డర్స్ ఇచ్చినారు. మరి ఒక్కసారి ఆర్డీఓ గారు ఇచ్చిన తర్వాత సుప్రీంగారు ఆర్డర్గా ఇది లేకుండా ఎమ్మెల్యే స్థాయి పార్టీల వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఎంఆర్ఓలు కావచ్చు, మీరు ఎలా వెళ్తారండి దాంట్లోకి? ఆర్డీఓ గారు ప్రొఫెషన్ ఇస్తే పెట్టాడు దాన్ని, ఎవరు పోకూడదు, నిషిద్ధమైనటువంటి ప్లేస్ ప్రకటించినాడు. మరి మీరు ఎందుకు పోయారు దాంట్లోకి? ఎందుకు ఈరోజు అనర్హులంతా ఇల్లు కడతా ఉన్నారు? మరి నేను బాధితుల పక్షాన మేము కూడా కలెక్టర్ గారి దగ్గరికి పోయినాం సోమవారం గ్రీవెన్స్లో. కలెక్టర్ గారు స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకటే చెప్పినారు, వాళ్ళు రిడం లేదు కాబట్టి 144 సెక్షన్ పెడుతున్నామండి, మేము ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఆర్టీ వారు కూడా రెఫర్ చేశారు. అందులో భాగంగా ఆర్టీ వారు కూడా సహకరించి దాని మీద 144 కాదు 155 నోబడీ కెన్ ఎంటర్ అని చెప్పిన దాని మీద 145 అని చెప్పని చెప్పడం జరిగింది. లెటెస్ట్ ఇంప్లిమెంటేషన్లో ఎంత మాత్రం కింది స్థాయి అధికారులు అమలు చేస్తారని చూస్తున్నాము. లేని ఎడల వీరి తరఫున కూడా ఈ ప్లంబర్స్ అండ్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ సంబంధించి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి తరఫున కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా ఉద్యమించి నిరసన కార్యక్రమాలతో బాధ్యత న్యాయం జరిగేంత వరకు ఎంత దూరం అయినప్పుడు న్యాయం చేస్తాము. ఆల్రెడీ కోర్టులో రకరకాల వివిధ స్టేజ్ల్లో అది కోర్టులో ఉంది. కోర్టు ఆదేశాలు లెక్క చేయరు, సుపీరియర్ అధికారి ఆదేశాలు లెక్క చేయరు,
మరి దీని అందరికీ కారణం ఎవరు? సార్ ఆలోచించండి. ఇది ఇంతటితో ఈ ఎపిసోడ్ ఆపేయండి. ఇక 17 ఏళ్ల పాటు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. లేదంటే సంబంధించిన అధికారులందరినీ కూడా పోటీకి ఇడుస్తాం. నాకు ఎటువంటిది లేదు. ఎవరైతే తప్పు చేసినా, ఏ అధికారి అయినా సరే, అది ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, ప్రజా వ్యతిరేక నిర్ణయాలకి సహకరించి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చేశారని చెప్పంటే కంపల్సరీ కోర్టు ద్వారా శిక్షలు పడేటట్టు కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తామంటే జై కాంగ్రెస్.